మిత్రులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఇక ఈరోజు పొద్దున్నే 5 గంటలకే లేచాననమాట. ఇక లేచి బయటికెళ్ళి లైట్ వేసి చూసేసరికి ఇంకా అస్సలు సూర్యోదయం ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది. అక్కడికెళ్ళి బయటికెళ్ళి చూసేసరికి శంకు పువ్వుల చెట్టుకి మా చెట్టుకి శంకు పువ్వు పూసిందనమాట. ఫస్ట్గా చెట్టు వేసిన తర్వాత మొన్న సోమవారం ఒకసారి పూసిందని చెప్పేసి వీడియో పెట్టాను కదా, సెకండ్ టైం ఈరోజు పూసిందనమాట. ఇక నాకైతే మస్తు సంతోషం వేస్తుంది. లేక నేను చాలా ఇష్టంగా తెచ్చుకున్నాను ఆ చెట్టుని. ఇంకా నైట్గా ఎవ్వరు లేవలేదన్నమాట. అక్కడక్కడ లైట్లు ఉన్నాయి ఇంటి ముందర. ఇంకా చంద్రుడు అయితే అస్తమించనే లేదు అక్కడ. ఇక్కడైతే ఇంకా సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఎంత చీకటి ఉందో చూడండి. గేట్ దగ్గర లైట్ వేసాము, అందుకే అక్కడ లైట్ లాగా కనిపిస్తుంది కదా, అదే చందమామ. రియల్గా అయితే చాలా బాగా అనిపిస్తుంది, కెమెరాలో ఎందుకో సరిగ్గా కనిపించట్లేదు. ఇంకా దేవుని రూమ్లో లైట్ వేసి అలాగే వంట రూమ్లో లైట్ వేసేసి ముందుగా దేవునికి నమస్కరించుకుంటాను. ప్రతిరోజు ఇలాగే చేస్తానన్నమాట. అలాగే అలవాటు పడింది. దేవుని మొక్కేసుకున్న తర్వాతే బయటికి వెళ్ళి మళ్ళీ సూర్యుని మొక్కుతా అనమాట. ప్రతిదీ కాళ్ళు ముఖం కడుక్కున్న తర్వాత ఇంకా దేవుని మొక్కేసి ఆ తర్వాత సూర్య నమస్కారం తులసమ్మకు ఇక మొక్కుకున్న తర్వాత ఇక నేనైతే పని ప్రారంభిస్తాను. బయట పని ఏదైనా కానీ అలా చేసుకున్న తర్వాతనే చేస్తాను. ఎందుకో అలాగే అలవాటయింది. ఒక్కరోజు మిస్ అయితే ఏదో మిస్ అయినట్టే ఉంటుంది. నేను ప్రతిరోజు మరవకుండా అది చేసిన తర్వాతే ఏ పనైనా చేస్తాను నేను. మా చిన్నోడైతే ఇంకా పడుకునే లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇంక ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి ఇంట్లో పూజ చేసుకొని ఇక గుడికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి ఫోటో తీశాను. హనుమాన్ చాలా బాగున్నాడు కదా, మంచిగా రెడీ చేశారు. హనుమాన్ జయంతి కాబట్టి ఈరోజు ఆకుల పూజ చేశారు. ఇక దీపం మొక్కేసుకున్న తర్వాత హనుమాన్ జయంతి కదా, అందుకని ఏదైనా మంచి కోరుకోవాలి, నెరవేరాలి తండ్రి అని చెప్పేసి మొక్కుకొని అక్కడ ఉన్న స్వామివారి అంటే ఆంజనేయ స్వామి బొట్టు తీసుకొని వచ్చానమాట. ఇక నేను అమావాస్యకి వెళ్ళినా, శ్రీరామనవమికి వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా ఆంజనేయ స్వామి టెంపుల్కి ఈ బొట్టు కంపల్సరీ తీసుకొని వస్తాను. ఇంటికి తమలపాకుల్లో పెట్టి మరీ తీసుకొని వస్తానమాట. అక్కడ ఒక దగ్గర అద్దం దగ్గర పెట్టి ఉంటారు. ఎవరైనా వస్తే బయట మంది వస్తారు కదా జనాలు, వాళ్ళు పెట్టుకుంటారని పెడతారనమాట. ఇక నేను ఇది తీసుకొని వస్తానన్నమాట. మారేడు చెట్టు ఆకన్నా కానీ అందులో కానీ లేకుంటే తమలపాకులో కానీ తీసుకొని వచ్చి జై శ్రీరామ్ అని కానీ లేకుంటే ఓం కానీ రాస్తాను అనమాట. ఇలా దర్వాజాలకు రాస్తే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, ఏ శక్తి నెగిటివ్ కానీ ఇంకా దుష్ట శక్తులు కానీ లోపలికి రాకుండా ఇలా చేస్తా. ఇంకా మిగిలి ఉంటే ఒక డబ్బాలో స్టోరేజ్ చేస్తానన్నమాట. ఎప్పుడైనా పిల్లలకి జ్వరాలు వచ్చినా లేకుంటే శనివారం అట్లా టెంపుల్కి వెళ్ళలేకపోయినా మంగళవారము కానీ ఎప్పుడు అనుకుంటే అప్పుడు పెట్టుకోవచ్చు అన్నట్టు ఆ డబ్బాలో స్టోర్ చేస్తాను. ఆ తర్వాత మిగిలింది అయినా కూడా ఇడ్చకుండా ఆ తమలపాకులో ఎక్కడో ఒక మూలన మిగిలినా కూడా అది తీసి అయితే పిల్లలకైతే పెడతాను. మా పిల్లలు 3 ఉన్నారు, చిన్న పిల్లలు అనమాట. నేను కూడా పెట్టుకుంటాను. ఇక దేవుడు ఎప్పుడు పెట్టుకుంటే చూసుకున్నప్పుడల్లా అద్దంలో దేవుడు అనేది గుర్తొస్తాడు. ఆ రకంగా అయినా దేవుని స్మరిస్తాం. మనం మర్చిపోయినా దేవుణ్ణి మర్చిపోకూడదు అని చెప్పేసి ప్రతి నిమిషం నేను అలా ఉండాలని నాకు అలవాటయింది. మీకు కూడా ఇలాగే అలవాటైంటే కామెంట్ చేయండి. ఇక ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తుండే ఫాలో చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకి లైక్ అండ్ సబ్స్క్రైబే ఇలాంటి వీడియోలు మరి ముందుకు వెళ్తాయన్నమాట. మరి కొందరికి ఈ వీడియోలు అనేది యూట్యూబ్ చూపిస్తుంది. ఇది ఫ్రెండ్స్, అందరికీ పిల్లలకైతే పెట్టాను. ఇక మళ్ళీ ఒకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.